నేను ఒక వారం హైదరాబాద్ వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన అసలు కారణం మాత్రం మీరు చూసే ప్లేసెస్ మాత్రం కాదు. దానికి ఒక రీజన్ ఉంది. హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. నా జీవితంలో ఇంకొక చిన్న కథ, ఇంకో కొత్త రోజు, ఇంకో కొత్త వ్లాగ్తో వచ్చేసాను. మరి ఈ రోజు జర్నీని కలిసి చూద్దామా? లెట్స్ గో. నేనైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు. సో ఆన్ ది వేలో ఉన్నాను అనమాట. వీక్ మొత్తం ఫుల్ బిజీగా ఉన్నాను. కానీ వెళ్ళింది ఒక రీజన్కి అయితే, నేను చేసింది ఇంకొక పని. ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు అదే అర్థమైపోతూ ఉంటుంది. సో హైదరాబాద్లో అయితే మా బ్రదర్ ఉన్నాడనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఎలాగో నేను వెళ్తున్నాను కదా అని చెప్పానని మా పేరెంట్స్ని కూడా నేను ముందే రమ్మని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ ముందే మార్నింగే వచ్చేసారు. మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, సిగ్నేచర్ ప్లేసెస్ లాగా చూడకుండా ఉంటామా? మనం ఆగినా మన పిల్లలు ఆగుతారా? సో ఇంకా వెళ్ళటం ఆలస్యం. ఫస్ట్ ఏఎంబి మాల్కి వెళ్ళిపోయాం. కొంచెం వాళ్ళు పిల్లలు అందరు ఎంజాయ్ చేశారు. మన షాపింగ్లో బిజీగా ఉన్నాం, ఎప్పుడు జరిగేదే అది. సో ఏఎంబి మాల్లో వెళ్ళిన తర్వాత అక్కడ స్నో కింగ్డమ్ కూడా ఉంది కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేసేసాను నేను. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ మంచి సమ్మర్ టైంలో వెళ్ళాం కదా, ఫుల్ రిఫ్రెష్ అయిపోయాం మేము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఏ కాశ్మీరో ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది. అబ్బా 17 Pro యూస్ చేస్తున్నాం కదా, సో వీడియో తీయాలి, ఇంకొకళ్ళు హెల్ప్ కావాలి అని అనిపించట్లేదు. బికాస్ ఇందులో డ్యూయల్ కెమెరా ఆప్షన్ ఉంది కదా. సో నేను కనిపిస్తున్నా, ఆపోజిట్లో మీకు చూపించాల్సింది చూపిస్తున్నా. సో నాకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చేసింది ఈ కొత్త ఐఫోన్ ప్రో మ్యాక్స్లో 17లో. సో స్నో కింగ్డమ్కి వచ్చేసాం మేము. ఇక్కడ బయట ఇలా పెట్టుంచారు. సో అవైతే చూసేసుకుంటున్నాము. పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో ఈ స్నో కింగ్డమ్ని. అండ్ మేము కూడా చిన్న పిల్లలం అయిపోయాము ఇక్కడ. అండ్ చాలా బాగుంది ప్లేస్. స్నో వరల్డ్ కూడా మేము వెళ్ళాము 1 year 2 years బ్యాక్ అనుకుంటా వెళ్ళాము. ఫస్ట్ అయితే నాకు స్నో వరల్డే నచ్చింది, ఆ తర్వాతే స్నో కింగ్డమ్. ఇది కొంచెం చిన్నగా అనిపించింది, బట్ సమ్మర్లో రీఫ్రెష్ అయిపోవచ్చు అక్కడికి వెళ్తే. బట్ నాకు ఇక్కడ ఒక టాస్క్ అనిపించిందండి. అన్నీ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, సాక్సెస్ వేసుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి, అండ్ క్యాప్ పెట్టుకోవాలి. పోనీ అవి లేకుండా ఉండగలుగుతామా స్నోలో అంటే అస్సలు ఉండలేము. అవి కంపల్సరీ. మనతో పాటు మన పిల్లలకి అన్నీ ఉన్నాయా, వాళ్ళు ఎక్కడ పీకేసుకున్నారా, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ జలుబు చేస్తుందా, ఫీవర్ వస్తుందా. అండ్ వీటన్నిటికన్నా కష్టమైంది ఇంకొకటి ఏంటిదంటే, ఫోన్ ఆపరేట్ చేయలేం గ్లౌజెస్ వేసుకొని. అది నాకు టఫ్ అనిపించింది. ఇంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాటి మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటే గ్లౌజ్ వేసుకుంటే ఆపరేట్ చేయలేము, గ్లౌజ్ తీస్తే చలి, విపరీతమైన చలి. ఉన్నట్టుండి టెంపరేచర్స్ మారిపోయినాయి కదా, షివరింగ్ వచ్చేసింది నాకైతే. సో ఇక్కడ తమ్ముడు వాళ్ళ పాప కూడా, దానికి కూడా ఫుల్గా షివరింగ్ వచ్చింది. కానీ ఉండాలంట, బయటికైతే రాదంట. చిన్నది కదా, దానికి 2 years అనమాట. సో కానీ బాగా ఎంజాయ్ చేసాము మేము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. నాకు బాగా అనిపించింది. మాలో ఉన్న చిన్నపిల్లలు అయితే బయటికి వచ్చారు, బట్ వాళ్ళు 1 hour స్లాట్ ఇచ్చారు. బట్ మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయాము. 1/2 hour అంతకన్నా అయితే మనం ఉండలేము. ఐ థింక్ టెంపరేచర్ పెంచేశారు అనిపించిందండి. లేదు అని అంటే ఉండి ఉండి మాకే అనిపించిందా అర్థం కాలేదు. ఇక్కడ డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇగ్లూ టైప్లో ఉన్నాయి. సో అవి కూడా చేసామన్నమాట. స్లైడ్స్ కూడా జారాము, చాలా బాగా అనిపించింది. సో ఇగ్లూ కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇదే ఆ స్లైడ్. బాగా థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేసేసాను నేనైతే. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. స్నోలో మనం క్లైంబ్ చేయొచ్చు. అలాగే పిల్లలకి బంగీ జంప్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ స్లైడ్ ఉంది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ స్లైడ్ చేయొచ్చు. అండ్ మా తమ్ముడు వాళ్ళ పాప కూడా స్లైడ్ అదైతే జారింది. ఇంత కూడా భయపడలేదు. నాకైతే చాలా భయం వేసింది. బట్ అదైతే కూకా ఏ సౌండ్స్ లేదు, హ్యాపీగా జారిపోయింది అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇలా స్నో అయితే రిలీజ్ చేసేసారు. అండ్ ఈ స్నోలో కొంచెం సేపు అలా ఉంటే, మనం మాట్లాడుతుంటే ఫాగ్ అయితే బయటకు
బయటకు వస్తుంది. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. స్నోలో మంచిగా ఎంజాయ్ చేశాను నేను. బట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండలేకపోయాను. బయటికి వచ్చేసి మంచి వేడి వేడి కడక్ చాయ్ అయితే తాగేశాను నేను. ఆ రోజు మేము శరత్ సిటీ మాల్ వెళ్ళినప్పుడు ఇలా స్టాల్స్ అయితే పెట్టారు. స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా, సో పిల్లలకి యూజ్ అయ్యే స్కూల్ బ్యాగ్స్, టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ చూసాము. బట్ తీసుకోలేదు, ఓవర్ ప్రైస్డ్ అనిపించాయి. సో అక్కడి నుంచి మీ అందరం పారాడాక్స్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అయిపోతుంది కదా, సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది మిస్ అయితే ఎలా, హైదరాబాద్ వెళ్ళాక. సో దానికి కూడా వెళ్ళిపోయాను నేను. సో పారాడాక్స్ మ్యూజియంకి వెళ్ళాను. చాలామందికి డౌట్ ఉంది, అసలు ఏముంది అందులో ఆ పారాడాక్స్ మ్యూజియంలో అని చాలామందికి డౌట్ ఉంది. అదే డౌట్తో నేను కూడా వెళ్ళాను. మా పేరెంట్స్ కూడా అసలు ఏముంది దానిలో అని చెప్పానని అడిగారు. సో ఏం లేదండి, అందులో ఇల్యూషన్స్ ఉంటాయి, మిర్రర్ ఇల్యూషన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఇల్యూషన్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ అది, మన మెదడుని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తాయి. సో ఇక్కడైతే ఒక్కటే అక్కడ బటర్ఫ్లై పెట్టారు, బట్ లైట్ ద్వారా మనకి మిర్రర్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట, షేడ్ అనేది పడుతుంది. సో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్ అని చెప్పచ్చు ఈ పారాడాక్స్ మ్యూజియం. బట్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఐ థింక్ టికెట్ అరౌండ్ 600 పడింది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సైడ్ నుంచి చూస్తే నో కనిపిస్తుంది అండ్ ఇంకొక సైడ్ నుంచి చూస్తే ఎస్ కనిపిస్తుంది. దీన్నే ఇల్యూషన్ అంటారు. అండ్ ఇంకొక రూమ్లోకి వచ్చాము. ఇక్కడైతే లైట్స్ మారుతూ ఉన్నాయి. ఇక్కడ పెట్టినా సరిపోతుంది, ఓకేనా? సేమ్ ఇదే పైకి ఇక్కడ పెట్టినా సరిపోతుంది. చిన్న డిస్టెన్స్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో మా బ్రదర్ అడిగిన క్వశ్చన్ అయితే విన్నారు కదా, దానికి క్వశ్చన్ కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. మాకైతే ఎవరికి తెలియలేదు ఆన్సర్. అండ్ ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ కూడా ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. బట్ నాకు ఒకటి అనిపించింది, ఇక్కడ వాడు స్లాట్కి 90 మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారు. బట్ అక్కడ 90 మెంబర్స్ని ఒకటేసారి పంపిస్తే ఒక్కొక్కళ్ళు ఒక ఫోటో తీసుకోవాలన్నా, వీడియో తీసుకోవాలన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్యూషన్ గురించే కదా, అది మెయిన్ క్యాప్చరింగ్ ఫొటోస్ వాటి గురించే. అక్కడ వాళ్ళు కూడా స్టాఫ్ పెట్టారనమాట, ప్రతి ఒక్క దాని దగ్గర స్టాఫ్ని పెట్టారు. మనం వీడియోస్ ఓన్గా తీసుకోవడానికి కూడా కుదరదు, వాళ్ళే మంచిగా తీసిస్తున్నారు. అంతమంది తీయాలి అని అంటే ఎంతమంది వెయిటింగ్ ఉంటారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం 2 hours 3 hours పడుతుంది అక్కడ అన్నీ తీసుకొని రావాలంటే. బట్ మేమైతే కొన్ని అయితే చాలా మిస్ చేసాము, బికాస్ టైం అయితే చాలా వెయిటింగ్ అంటే బాగా ఇదైపోయింది. బట్ స్లాట్ అయితే దొరకడం కూడా కష్టంగా ఉంది. వీకెండ్స్ అయితే ఇంకా కష్టంగా ఉంది. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడ 4 o'clock అప్పుడు వెళ్తే 5:15 అప్పుడు స్లాట్ ఉందని చెప్పారు. బట్ ఏంటి అని అంటే మేము 2 ticketsే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. సో మీ అందరం కలిసి వెళ్దాం అనుకున్నామని తీసుకోలేదు. నెక్స్ట్ 6:30కి ఉందని చెప్పారు. ఈలోపు మేము దగ్గరలో బిర్లా టెంపుల్ ఉంటే బిర్లా మందిర్ అక్కడికి వెళ్ళి మంచిగా దేవుని దర్శనం చేసుకొని వచ్చాము. బై ద వే ఆ రోజు సాటర్డే అయింది, ఇంకా చాలా బ్లెస్ఫుల్ అనిపించింది మాకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పిల్లలతో మంచిగా ఇది ఎంజాయ్ చేసాం. ఇది ఒక 3 hours పట్టింది. దీని నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫుల్గా ఆకలి వేసేసింది. అక్కడే మనకి క్యాంటీన్ లాగా స్నాక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా తినేసాము. ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్ అండి. పిల్లలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బాల్ రిలీజ్ చేసిన తర్వాత వెనకాల మిర్రర్ ఉందా అంటే లేదు అన్నట్టే ఉంది, కనిపించట్లేదు మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇల్యూషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అప్స్ అండ్ డౌన్ స్లైడ్ అవుతూ ఉంటాం అనమాట. ఇక్కడ నుంచి ఒక ఫోటో, ఇక్కడ నుంచి ఒక ఫోటో, ఎలా దిగాలో కూడా అక్కడ స్టాఫే మనం సజెస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టాఫ్ మెంబర్ ఉన్నారు ఫొటోస్ తీయడానికి. అండ్ వాళ్ళ పేషెంట్స్కి అయితే దండం పెట్టచ్చు. పొద్దు నుంచి ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా పేషెంట్స్ తోటి సార్ మేడం అనుకుంటూ ఫొటోస్ అయితే తీశారు. ఇది డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇక్కడ చాలా వెయిటింగ్ ఉంది. మా పాపతో దిగుదాం అనుకున్నా బట్ దిగలేదు మేము. ఇక్కడ ఒక డిఫరెంట్ ఇల్యూషన్, లెగ్సే కనిపిస్తాయి అనమాట, బాడీ కనిపించదు. ఎలా అని చూస్తే అక్కడ సోఫా వెనకాల ఒక చిన్న హోల్ ఉంది, అందులో నుంచి బయటకు వస్తున్నారు. సో ఇదే చూపిద్దాం అనుకున్నా. ఇక్కడ ఇదైతే కళ్ళు తిరిగేసాయండి బాబు. బట్ ఆ బుడ్డది ఉంది చూసారా, చిన్నది, మా తమ్ముడు బిడ్డ, అస్సలు దానికైతే ఇంత భయం కూడా లేదండి. దానికి మొత్తం
మొత్తం తిరుగుతుంది. మాకే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. దానికి ఏమాత్రమూ లేదు. అసలు నాకైతే షాకింగ్ అనిపించింది. ఇదని కాదు, వాటర్ స్లైడ్స్ ఆడుతున్నా, ఏం ఆడుతున్నా కూడా ఇంత భయం అనేది లేదు స్నో వరల్డ్‌లో కూడా దానికి. నాకు చూస్తే చాలా బ్రేవ్ గర్ల్ అనిపించింది. సో, ఇలానే ఉండాలి పిల్లలందరూ. బట్ ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారులేండి. సో ఇక్కడ ఇది ఒకటి డిఫరెంట్గా అనిపించింది. జీరో గ్రావిటీ రూమ్. ఇక్కడ స్పేస్లో ఉంటే గ్రావిటీ లేకుండా ఎలా ఉంటాం అలా అనిపించింది. ఫస్ట్ ఎక్కగానే నేను కూడా అటు ఇటు ఢిల్లీ కింద పడ్డాను. తర్వాత ఓకే ఇలా నడవాలి అని ఇంకొకళ్ళని చూసిన తర్వాత అర్థమైంది. బట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అండ్ కళ్ళు తిరిగే వాళ్ళకైతే అసలు వెళ్ళొద్దండి దీనిలోకి. ఫుల్గా కళ్ళు తిరుగుతాయి. ఒక టైప్ ఆఫ్ ఇల్యూజన్లో ఉంటాం. బయటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు నాకు బాగా నచ్చింది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పిల్లలు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇక్కడ మా పాప కూడా నేను వస్తానని చెప్పానని ఎన్నిసార్లు ఎంతమందితో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళారు. అంతమందితో నేనే వెళ్తా అంటుంది. దాన్ని అయితే బయటికి ఆఖరికి లాక్కొని వచ్చాను. బయటికి రావడానికి అస్సలు ఇష్టపడలేదు అది. బట్ తీసుకొని బయటికి వచ్చేసాను. మేము బయటికి వచ్చేసరికి ఫుల్గా నైట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాము. ఇదొక నెక్స్ట్ డే. మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐకియాకి కానీ షాపింగ్ కానీ వెళ్ళకుండా ఉంటామా? అందులోనూ మనకు కొంచెం ఇంటీరియర్ అన్న, క్రాకరీ అన్న ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం కదా. సో అవి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పానని ఐకియాకి వచ్చేసాము. నెక్స్ట్ డే ఆర్ 1-2 డేస్ తర్వాత అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. సో ఐకియాలో ఫుల్గా మనకి ఆలోచనలు వచ్చేస్తాయి. ఒక రూమ్ని ఎలా డెకరేట్ చేయాలి, ఒక ఎంప్టీ స్పేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూస్ఫుల్గా చేసుకోవాలి, కిచెన్లో ఎలాంటివి కొనుక్కోవాలి, ఎలాంటివి వాడితే ఎస్థెటిక్గా ఉంటాయి. అండ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ కిచెన్స్ అయితే నాకు సెట్ చేసి పెడతారు కదా, అవి చూస్తే అబ్బా ఇలాంటి కిచెన్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ప్రతిసారి డిఫరెంట్గా మారుస్తూ ఉంటారు. అండ్ నాకైతే మా పాప రూమ్ ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కొంచెం నేను ఎక్కువ అవే చూశాను. బికాజ్ ఏంటంటే రినోవేట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పానని. బట్ నాకైతే కిచెన్లో అవి చాలా ఇష్టం. డిఫరెంట్గా ఉండే కూడా కలెక్ట్ చేయడం ఇష్టం అనమాట. సో అవి కూడా నేను చూసాను ఇక్కడ డిఫరెంట్గా. ఈ బ్లాక్ అండ్ వైట్ కిచెన్ నాకు చాలా నచ్చేసింది. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎస్థెటిక్గా ఉంది. ఇక్కడ చూడండి ఎయిర్ ఫ్రైయర్ కూడా పెట్టుంచాడు మనకి ఐడియా కోసం. బట్ ఎయిర్ ఫ్రై అయితే అక్కడ సేల్ చేయరంట. సో ఇక్కడ ప్రొడక్ట్సే కాదు, కిచెన్కి సంబంధించిగా కొత్తగా కిచెన్ చేసుకునే వాళ్ళకి కూడా ఐడియాస్ అయితే మంచిగా వస్తాయి. సో ఏ కలర్ కాంబినేషన్ వాడాలి, ఎలాంటివి వాడాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి గ్లాసెస్ వాడాలి, క్రాకరీ వాడాలి, ఇట్లాంటివి అన్నీ కూడా చాలా ఆలోచనలు వస్తాయి. నాకు బాగా నచ్చాయి. ఐకియాలో నేను ఎప్పుడు వెళ్ళినా వెళ్తాను, నాకు బాగా నచ్చుతుంది. చాలామంది నాతో రావడానికి ఇష్టపడరు. అబ్బో అంత నడవాలా, నేను నడవలేను అని అంటారు. బట్ ఇంటీరియర్స్ అంటే పిచ్చి, ఇలా డెకరేట్ చేసుకోవాలంటే పిచ్చి, ఆర్గనైజ్ చేసుకోవాలంటే పిచ్చి ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వెళ్తారు. నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారనుకున్నారు. వీడియో చూస్తున్న మీలో కూడా ఈ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ నాతో పాటు మా పాపని తీసుకొని వచ్చాను నేను, పనిలో పని. దానికి కూడా మంచిగా నచ్చాయి, చూసింది. అసలు యాక్చువల్గా దాన్ని ప్లే ఏరియాలో విడిచిపెట్టి నేను వద్దాం అనుకున్నాను, షాపింగ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉందంట. సో ప్లే ఏరియాలోకి తీసుకోలేదు. ఉంటుంది కొంచెం హైట్ ఎక్కువ అనమాట. సో ఇక్కడ అది కూడా చెప్తుంది, మమ్మీ ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, ఇలాంటివి తీసుకోవాలి అని కొత్త ఐడియాస్ అన్ని ఇస్తుంది. అమ్మో పిల్లలు ఎంత పెద్ద అయిపోయారు అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్ బాటిల్ హోల్డర్, ఇప్పుడు కనిపిస్తుంది మీకు. సో మా ఇంట్లో యూస్ చేస్తాను కదా అదే అండి. ఇక్కడ ఇలా పెట్టారనమాట, అన్ని కలిపి అక్కడ అలా పెట్టారు. సో అదైతే ఐక్యలోనే తీసుకున్నాను. బట్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. దాని లింక్ కూడా కింద పెట్టాను నేను, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. సో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి ఈ ఏఎంబి మాల్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో ఒక రోజు అయితే షాపింగ్ పని ఉంది నాకు అని చెప్పానని పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్లే ఏరియాలోనే వాళ్ళని విడిచిపెట్టి నేను, మా మరదలు, మా మదర్ మంచిగా షాపింగ్ ఎంజాయ్ చేసాము. సారీ మా మమ్మీని, మా డాడీని లోపలికి వెళ్ళారు వాళ్ళతోటి ప్లే ఏరియాలో ఎంజాయ్ చేయడానికి. సో నేను, మా మరదలు మంచిగా షాపింగ్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఒకటి ఫన్ యాక్టివిటీది ఒక రూమ్ ఉంది. సో అది దానికి ఇయర్లీ మెంబర్షిప్ ఏదో తీసుకున్నారట మా తమ్ముడు వాళ్ళ పాపకి. సో అది యూజ్ చేసుకొని వెళ్ళారు. అక్కడ తర్వాత పిల్లని అక్కడ ఇచ్చిపెట్టిన తర్వాత మేము మంచిగా టీ తాగిన తర్వాత బ్రెయిన్ అంతా యాక్టివ్ అయిపోయింది. ఇక చలో వెంటనే షాపింగ్కి వెళ్ళిపోయాము. లైఫ్ స్టైల్లో, హోమ్ సెంటర్లో, మార్కెట్ 99, బెస్ట్ సైడ్, మ్యాక్స్. అబ్బో ఒకటేంటండి, మీరు ఇది అనండి అది అన్నీ చూసామన్నమాట. నాకైతే బాగా నచ్చేది హోమ్ సెంటర్
అండ్ లైఫ్ స్టైల్. సో ఇవి నాకు బాగా నచ్చుతాయి. సో అవి చూసేద్దామా ఇప్పుడు? ఫస్ట్ అయితే నేను హోమ్ సెంటర్కి వచ్చేసాను. హోమ్ సెంటర్లో కిచెన్ ఆర్గనైజేషన్ వీడియోలో నన్ను చాలామంది అడిగారు గ్లాస్ కంటైనర్స్ మీరు ఎక్కడ తీసుకున్నారని. నేను అవి హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, అందులో నుంచి ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ కూడా చేస్తారు. చాలా బాగుంటాయి అండ్ కొంచెం స్పేస్లో కూడా అన్ని జార్స్ పట్టేస్తాయి అన్నమాట. నాకు బాగా నచ్చాయి ఇవి. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుంది అమ్మో వీడియో చాలా లెంతీ అయిపోయింది అని. బట్ ఏంటి అని అంటే 1 వీక్ చేశాను, షాపింగ్ చేశాను, అన్నీ చేశాను. అన్నీ చిన్న చిన్న క్లిప్స్, ఎక్కువ తీయలేదు, ఎందులోనూ ఎక్కువగా తీయలేదు. బికాజ్ అక్కడ మూమెంట్ని నేను ఎంజాయ్ చేశాను. దీని తర్వాత షాపింగ్ ఎంజాయ్ చేశాను. ఎక్కువ క్యాప్చర్ అయితే నేనేం చేయలేదు. సో బట్ అన్నీ నా మెమరీస్గా ఉంటాయి. అది నేను మీతో షేర్ చేసుకోవటం నాకు ఇంకా ఇష్టం. సో అందుకనే తీసాను అనమాట. అదేంటోనండి నాకు ఒక బట్టలు తీసుకోవడం కన్నా కిచెన్‌కి సంబంధించింది గానీ, ఇంటికి సంబంధించింది గానీ ఒకటి తీసుకోవడం అంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తదో నాకైతే. నాలాగా ఎంతమందున్నారో కొంచెం చెప్పండి. ఇది మేబీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ 30+, 35+ అలా వస్తున్న కొద్దీ ఇలాంటి ఆలోచనలు, మైండ్ సెట్ అనేది మారుతూ ఉండొచ్చు. నాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తది. అండ్ ఇలా విండో షాపింగ్ చేయాలన్నా కూడా చాలా బాగా అనిపిస్తది. నా మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్ ఉన్నట్టు అనిపిస్తది. బై ద వే ఇన్ని చెప్తున్నాను కదా, అసలు నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నేను హైదరాబాద్ AIBE ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అది రాయడానికి వచ్చాను. నాకు 7th ఉంది. నాది రీసెంట్గా లా కంప్లీట్ అయింది. సో ఈ ఎగ్జామ్ రాద్దామని వచ్చాను. బట్ 1 వీక్ ముందే వచ్చాను. బికాస్ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు వాళ్ళ పాపతో ఎంజాయ్ చేస్తా, నేను ఆడుకుంటా అని మా పాప అంటుంటే సో ముందే వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మనం షాపింగ్ ఇట్లాంటి తిరగడం అన్నీ బాగా చేశాను. ప్రిపేర్ కూడా అయ్యానండోయ్. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇట్లా స్టాకింగ్ బాగుంది కదా, మంచి యూస్ఫుల్ అవుతుంది కదా ఐడియా, అందుకని చెప్పనని మీతో షేర్ చేస్తున్నా. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ కూడా ఉంటాయి. చూస్తూ ఉంటే ఇది అక్కడ వాడచ్చు, ఇది ఇక్కడ వాడచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అన్నీ కొనేసుకుందామా అంటే ఇల్లు సరిపోదు. బట్ అన్నీ కొనుక్కోవాలని మైండ్ కనిపిస్తూనే ఉంటుంది. అబ్బా నా ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసాను. మగ్స్ కలెక్షన్ నాకైతే ఎంత ఇష్టమో, ఇవి చూడటం కూడా అంతే ఇష్టం. ఇప్పుడైతే ఇక్కడ కస్టమైజేషన్ అవైలబుల్ ఉందనుకుంటా. మన లెటర్స్ తోటి ఉంటాయి కదా కప్స్, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎంత బాగున్నాయండి, రియల్గా పెయింట్ వేసినట్టే ఉన్నాయి. ప్రింట్ కూడా పెయింట్ లాగే ఉంది కప్స్ మీద, బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. బట్ ఎక్కువగా అయితే తీసుకోలేదు. ఇంట్లో ఇప్పుడే కప్స్ అన్నీ ఎక్కడ పెట్టాలా అని ఆలోచించాను. కొన్ని తీద్దాము అంటే ఏం తీయాలి అని అర్థం కావట్లేదు. బికాస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా కొనుక్కున్నాను నేను. ఏవి కూడా తీయలేను, అలా అని ఉంచలేను. కొత్తవి కొందామంటే ప్లేస్ సరిపోదు. అబ్బా ఇదే ప్రాబ్లం అవుతుంది. బట్ నా చేతిని కంట్రోల్ చేసుకొని అవసరం ఉన్నాయి మాత్రమే కొనుక్కున్నాను. సో 1 ఫైన్ డే నైట్ ఆఫ్టర్ ప్రిపరేషన్, ఒక ఎగ్జామ్ బిఫోర్ 3 days ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. ఒక డే అయితే బ్రేక్ తీసుకొని ఈవినింగ్ అలా DLF స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసామన్నమాట. ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ మంచి ఆకలి మీద ఉన్నాం మేము. అండ్ అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. సో తిందామని వచ్చేసాము. ఇక్కడ అందరికీ తెలిసిన ఫేమస్ వరలక్ష్మి టిఫిన్స్, అక్కడ ఇడ్లీ ఫేమస్. ఫుల్గా తినేసాం మేము. హైదరాబాద్లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ స్ట్రీట్ అనేది చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇక్కడైతే అన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్ తీసేసుకొని అందరం షేర్ చేసుకున్నాము. బికాజ్ ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అన్నీ తినచ్చు అని చెప్పనని. నాకైతే ఇక్కడ మ్యాగీ అయితే చాలా ఇష్టం. ఐ నో ఇట్ ఈజ్ అన్హెల్దీ, బట్ ఐ లవ్ ఇట్ అంతే. అండ్ పిల్లలు ఐస్ క్రీమ్స్, నేను ఐస్ క్రీమ్ కూడా తినలేదండి, మ్యాగీ తిందామని. అండ్ ఇడ్లీ కూడా కొంచెమే తిన్నాను నేను, మ్యాగీ తిందామని చెప్పానని. ఇక్కడ వీడు ఎలా చేస్తున్నాడా అని చెప్పానని నేను చూశాను. బికాస్ క్రౌడ్ అయితే ఎక్కువ లేదు మరి ఆ రోజు. సో వీకెండ్ కాదు అది, అందుకని క్రౌడ్ లేదు. సో ఇక్కడ ఫుల్గా మ్యాగీ మంచిగా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు అర్థమైంది ఏంటి అంటే వాడు తీయడం టైమింగ్ ఉంటుంది చూసారా, అది టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది మ్యాగీ తీయడం. సో
ఇలా ట్రై చేసి మంచిగా వస్తే మీతో నేను షేర్ చేసుకుంటా. వాడిని కొన్ని టిప్స్ కూడా అడిగాను నేను ఎలా చేయాలి అని. సో అవన్నీ యూజ్ చేసి ఒకసారి చేసి మంచి సక్సెస్ అయితే నేను మీతో షేర్ చేస్తా. సో ఇక్కడ మ్యాగీ తినిన తర్వాత మిలన్కి వచ్చాము. ఆప్రికాట్ డిలైట్ ఫేమస్ అని చెప్పానంటే ఇక్కడ టేస్ట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ అన్నీ కూడా ఇలా పెట్టేసి ఉన్నాయి. యాక్చువల్గా మిలన్ అంటే ఫేమసే, బట్ ఒక్కటి చెప్పనా, డిసాస్టర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. మ్యాగీ తిన్నాక అనవసరంగా నోరంతా ఖరాబ్ చేసుకున్నాను అనిపించిందండి నాకైతే. ఇక్కడ ఆప్రికాట్ డిలైట్ తిని నాకైతే అస్సలు నచ్చలేదు. మొత్తం ఎసెన్సే ఉందనిపించింది. జనరల్గా ఫుడ్ కొంచెం బాగున్నా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీయే నాది, బట్ అస్సలు బాగాలేదు. ఇక్కడ ఫేమస్ అన్నారు కదా అని చెప్పనని మేము 2 తీసుకున్నాం ఇక్కడ. బట్ వేస్ట్ ఆఫ్ మనీ, అస్సలు బాగాలేదు, వర్త్ఫుల్లే కాదు. నాకైతే అస్సలు నచ్చలేదు, అనవసరంగా తిన్నాను అనిపించింది నాకు. ఎప్పుడు కూడా ఇట్లా హోటల్స్ బ్యాడ్ రివ్యూ ఇవ్వాలి ఇలా చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించదు, బట్ ఇది తిన్నాకైతే నాకు బాగా అనిపించింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను ఇక్కడ. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్లీప్ వేసాము. ఇది ఎగ్జామ్ తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ ఒక డిన్నర్కి వెళ్ళాం మేము మంచిగా. తెలుసా అనే రెస్టారెంట్కి వెళ్ళాం. ఏమిటోనండి పేర్లు, తెలుసా, అమహ, ఆకలేస్తుందా, ఇది కావాలా, ఇల్లు, వంటిల్లు, ఇట్లాంటి పేర్లు డిఫరెంట్గా అనిపించినాయి నాకైతే. ఈసారి రెస్టారెంట్స్కి అవే పేర్లు పెడుతున్నారు. ఇదైతే ఒక ప్లేస్కి వచ్చాం, తెలుసా అనే రెస్టారెంట్కి. చాలా బాగుందండి రెస్టారెంట్, నాకు బాగా నచ్చింది. అండ్ అసలు ఆ ఏరియాకి వస్తే మేము ఎక్కడో ప్రపంచంలో ఉన్నాము అనిపించింది. ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. ఆ హై రైజ్ బిల్డింగ్స్ చూసి, ఆ లైట్స్ చూసి, అబ్బా ఎంత డెవలప్ అయిపోతుందండి హైదరాబాద్ అయితే. ఒకసారి చూసినప్పుడే ఇంకొకసారికి ఎంత డెవలప్ అయిపోతుందో, ఎన్ని చేంజెస్ వచ్చేస్తున్నాయో హైదరాబాద్లో. సో రెస్టారెంట్ అయితే అద్దిరిపోయింది. అంబియన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. నాకు చాలా నచ్చేసింది అంబియన్స్ కూడా. అండ్ ఫుడ్ కూడా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసాం, మంచిగా ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ నాకు లైట్స్ ఇవి పైన ఉన్నాయి చూసారా, అవి కూడా చాలా బాగా నచ్చాయి. సో అందుకే క్యాప్చర్ చేసేసాను వెంటనే. మన చేతుల్లో ఫోన్ ఉంది కదా, ఏది చూస్తే అది మంచిగా క్యాప్చర్ చేసేయడమే. ఇక్కడ మంచిగా రోడ్ సైడ్ కూర్చున్నాం అనమాట. వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద హై రైసెస్ బిల్డింగ్ పక్కన. అండ్ పెద్ద పెద్ద కార్స్ వస్తూ వెళ్తూ ఉన్నాయి. నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఒక్కసారన్నా ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి టైం తీసుకొని అని అనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే తిన్నాము. ఫుల్గా తినేసి ఫుల్గా ఫొటోస్ తీసేసుకొని అండ్ వీడియోస్ తీసేసుకొని అండ్ బయటికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 3.5 hours అయితే స్పెండ్ చేసాము. చాలా బాగుంది ఇక్కడ. అండ్ కొత్తగా తీసుకున్న షాపింగ్ వెళ్ళాం కదా ఆ రోజు ఏఎంబి మాల్లో, అప్పుడు తీసుకున్నా అనమాట షర్ట్. నాకు బాగా నచ్చింది షర్ట్. నాకు షర్ట్స్ బాగా ఇష్టము, నాకన్నా మా హస్బెండ్కి బాగా ఇష్టం షర్ట్స్. నీకు బాగుంటాయి అని అంటారు. సో అందుకే ట్రై చేద్దామని తీసుకున్నా. ఇక్కడ ఫ్రంట్ అయితే గణపతిని ఇలా పెట్టారు, నాకు బాగా అనిపించింది. ఇక్కడ నేను ఒకటి చూశాను, దారిలో ఇంటికి వస్తూ ఉంటే ఒక వ్యాన్లో డెకరేట్ చేసే ఉంది. అక్కడ కేక్ కటింగ్, బర్త్డే పార్టీస్ అయితే అండ్ యానివర్సరీస్ అయినా కేక్ కటింగ్స్ చేస్తారంట. ఎవరికైనా టైం లేకపోయినా డెకరేషన్ చేసుకోవాలన్నా వాళ్ళే డెకరేట్ చేసి ఉంచుతారంట. ఆ వ్యాన్ అక్కడికి తీసుకొచ్చి కేక్ కటింగ్ అలా సెలబ్రేట్ చేసి ఫొటోస్ అన్నీ తీసుకొని వెళ్తారంట. సో ఇక్కడైతే విజిటింగ్ కార్డ్ యాడ్ చేశాను, ఎవరికన్నా కావాలంటే నెంబర్ తీసుకోవచ్చు. హైదరాబాద్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. సో మొత్తం అన్నీ అయిపోయినాయి, ఎగ్జామ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. చలో వరంగల్. సో వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు ఈ వ్లాగ్ చూసారు అంటే మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నారు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్, సీ యూ ఆల్, బాయ్.